మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయం చేస్తారు. సో మహిళల పేరు వాడుకొని లేదంటే మహిళల పైన రాజకీయాలు చేస్తూ ఏదైనా సరే జూబ్లీస్లో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా చేస్తుంది. అయితే ఒక అంశంలో తప్పయింది, మరొక అంశంలో ఎట్లా రైట్ అవుతుందని నాకు అర్థం కాలేదు. నిజంగా అది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల కవితను ముందల పెట్టి యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరినీ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తూ మీ సంసారాలు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. మరి మీరెంత సక్కమైన సంసారాలు, ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు గౌరవం ఇచ్చిరు, ఎంతమంది మహిళలకు ఈ రాష్ట్రంలో మీరు కోటీశ్వరులను మహాలక్ష్ములను చేసిరు, లేదంటే ఇప్పుడు మాగంటి సునీత అనే మహిళను ఎంత కిరాతకంగా ఈ పొన్నం ప్రభాకర్ అనే దరిద్రుడు మాట్లాడిననే చూసినాం. కానీ ఇంకా ఈ రాష్ట్రంలో మహిళలపైనే రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. సో టైటిల్ అందుకే అదే తీసుకున్నా, మహిళలతో రాజకీయాలు అని చెప్పి తీసుకున్నా. మరి ఇలా మన రేవంత్ రెడ్డి గారి యొక్క వెలుగు పత్రిక పేపర్ నింపేసింది. ఇలా సొంత చెల్లెకే అన్యాయం చేసినట, పక్కింటి ఆడబిడ్డకు అన్యాయం చేస్తాడట, కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట. అంటే ఆడబిడ్డ అనేది మీకు ఒక ఆలోచన వస్తే, మహిళలకు మీరు గౌరవం ఇచ్చేదే ఉంటే, మహిళల ఆత్మగౌరవాన్ని మీరు కాపాడనే తత్వమే మీ దగ్గర ఉంటే, ఈ రాష్ట్రంలో గత 22 నెలలుగా వందల మంది మహిళల పైన మానభంగాలు జరిగినాయి. అసలు అది మనకు సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో మహిళ అంటే కల్వకుంట్ల కవిత ఒక్కతే మహిళ అనమాట. మిగతా వాళ్ళందరూ మహిళల కింద మనం కౌంట్ చేయబడదు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీ ఇదే మాగంటి సునీత పైన నీచమైన మాటలు మాట్లాడింది. ఇక చెండాలం కాగరిచ్చి ఉమ్మొచ్చు. తన భర్త చనిపోయి ఎన్నికల ప్రచారం కోసం కూడా దాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఏడుపును అవమానించి సన్నాసులు కాంగ్రెస్ లో ఉన్నారు. అదే రకంగా ఇదే రాష్ట్రంలో రకుల్ రావు అని ఒక స్టోరీ నడిపిస్తా ఉంటారు ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా. అంటే ఆడబిడ్డలు మహిళలు అంటే గౌరవం ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. నేను అందుకే మాట్లాడుతున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక ఆడబిడ్డ పరువు అయినా పర్లేదు రాజకీయం కోసం నీచంగా వాడుకున్నది అసలు మన చరిత్ర. ఇదే రాష్ట్రంలో ఇదే కేటీ రామారావుతోని ఇప్పుడు నాగ చైతన్య అంటారుగా గతంలో పెళ్లి చేసుకున్న మహిళ పైన ఉద్దేశించి మన కొండ సూర్య గారు ఎంత నీచంగా మాట్లాడో అది కూడా చూసినాం. అంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎంత బ్రహ్మాండంగా గౌరవం ఇస్తున్నది మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే మన సంసారంలో అయితే మంది నిధులు లేపాలి రేవంత్ అన్న. ఇప్పుడు కేసీఆర్ లేదంటే కేటీఆర్ అలా బిడ్డనేమో చంపలే, అలా బిడ్డనేమో సొమ్ము గుంజుకొని ఆమె బిచ్చగాందని ఏం చేయలే, రోడ్డు మీదకి ఏం వదిలిపెట్టలే, ఆమెకు నచ్చిన రాజకీయం ఆమె చెప్తాను అంతే. ఇక మరి మనం వదిలిపెట్టే లెక్క చెప్తే ఇప్పుడు చాలా పొడుగు అవుతుంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మనకు బతుకునిచ్చిరో, ఎవరైతే మనం బతుకమని కోరో అలా బతుకు నాశనం చేసే దరిద్రం మనం కదా. ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీలో మనం బతుకుంటున్నా ఏం గౌరవం ఇచ్చినా మరి సబితా ఇంద్రారెడ్డికి. ఇంకో రేవంత్ అన్న నేను తోడుకుంటూ పోతే చాలా విషయాలు బయటపడతాయి, చాలా తెలిసిపోతాయి. దరిద్రులు పేపర్ రాసే లత్కోరుగాలు నీకు ఉన్నారు కాబట్టి నువ్వు రాస్తాను, కానీ నిజంగా మానవ విలువ ఎవరు కూడా నిన్ను పెద్దగా స్వాగతించరు ప్రజలు కూడా. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇక ఏమేమి మాట్లాడుతుంది, ఇంకా ఈ సిలికపల్లికి ఒకటేసారి చదువుతాం, మళ్ళీ చదివితే ఇంకా చిరాకులేస్తుంది మనకు. ఒకసారి చదివేసి మాట్లాడదాం. ఇగో ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటిపై ఆరోపణలు చేయదు, కానీ మన కోసం కవితక్క చేస్తుంది. అది మనం చేసే దరిద్రమైన రాజకీయమే. కానీ కవిత బయటకు వచ్చి ఏడుస్తుందంటే కేటీఆర్ ఎంత కష్టపెట్టిండో, పీజీఆర్ కుటుంబాన్ని ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. మనం తెలంగాణ ఎవరన్నా జై తెలంగాణ అంటే వన్ చంపుర్యా ఫస్ట్. అసలు బతుకులు మనవి. రేవంత్ అన్న రాజకీయంగా నేను మాట్లాడతానా, మరి నువ్వే సక్కమైన సంసారివా? ఇవాళ మాగంటి సునీత పైన నిలబెట్టలేదా నవీన్ యాదవ్ను? మనం నేను అదే చెప్తాను, కోడలికి నిధులు లేపాలంటే అత్త ఫస్ట్ మంచిది కావాలి. అత్త సక్కమైనది కావాలి, కోడలికి నిధులు లేపాలి. మనం ఇవాళ నవీన్ యాదవ్ని పోటీలు నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసి పడేస్తే అప్పుడు మనం మాట్లాడే అర్హత ఉంటుంది మనకేమన్నా. నిజంగా చెప్తాను, నేను నీ నోరుకు మొక్కాలే. మరి బురదల పంతులు కూడా షీ అంటట్టున్నా నీ నోరు చూసి, అంత కంపు నోరు అయిపోయింది నీది. ఇజ్జతి లజ్జ ఏం లేకుండా ఊరి మీద వదిలిపెట్టిన ఆంబోతు లెక్క బాగుతాను. జనం ఏమనుకుంటారు, నేను ఏం డెవలప్మెంట్ చేసినా,
ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చేసినా ఈ పని చేసినా గందుకు నాకు ఓటేరని చెప్పడం అర్థం ఉన్నది. మనం పొడిచింది ఏది లేదు కదా. సో పొడిచింది ఏది లేదు కాబట్టి ఈ పోరంబోకు మడలతో పొడుస్తా అని ముడుస్తున్నాం. దేక్తలేరు జనాలు. అయిపోయింది మన బతుకు, ఒడిసిపోయింది. మనల్ని చెల్లని రూపాయిగా మారిపోయింది మన బతుకు. ఇక మొదటి టర్మ్లో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఏది ఆయన మంత్రి పదవుల గురించి మాట్లాడతాడు, మానభంగాల గురించి మాట్లాడరా సంసారం అయితే. మరి కేసీఆర్ దిశ కేసులో ఎన్కౌంటర్ చేసిండు, కుక్కని కాలని కలిపడేసిండు. మనమే సంసారం లెక్క ఓడిచినాం. ఇదే రాష్ట్రంలో 6 నెలల పసికందు పైన మానభంగం జరిగింది, మనం బీకలే. 6 సంవత్సరాల పసికందు పైన మానభంగం జరిగింది, మనం పొడిచిందిలే. 12 సంవత్సరాల ఆడబిడ్డ పైన మానభంగం జరిగింది, మనం పొడవగలిగింది కూడా ఏం లే. మహిళల పైన రోజుకో రేట్ జరుగుతుంది, మనం పీకగలిగేది కూడా ఏం లే. ఆడబిడ్డలు అంటే ఎంతసేపు కల్వకుండ్ల కవితను మనం వాడుకొని ఇక రేవంత్ వదిలిన బాణమైన కవితతోని రాజకీయం చేసి మనం ముందర పడదాం. కానీ కవితతో పాటు 2 కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ బతుకులు ఏం మనం ఎగురు పెట్టగలిగినా దాంట్లో కదా మనం మాట్లాడాల్సింది. మనం ఏమైనా వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపినావా, వాళ్ళ బతుకులు నాశనం చేసినావా? కోటీశ్వర్లను చేస్తానికి 20,000 వీక్ ఇచ్చినావా? మనం ఇంతవరకు 23 నెలలకి వెళ్ళి 20,000 రూపాయలు లెక్క తీస్తే ఎంత అవుతుంది? అదేమన్నా పీకగలుగుతావా? ఇచ్చే దమ్ముందా మన కాడేమన్నా? ఈ వద్దు అసలు ఈ మంచి మళ్ళొద్దు. ఇగో కేసీఆర్ బిడ్డని ఇచ్చిండు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ మనం ఏం పీకగలిగిన ఆయన ఈ ప్రచారం చేద్దామంటే లేదు. సాయిరామ్ అంత సాయిరామే అవుతాను. ఇంకేంది? కిషన్ రెడ్డి గల్లీలో తిరుగుడు కాదు, ఢిల్లీ నుంచి నిధులు తీసుకొని రా. ఏ తెచ్చిన నిధులు మనం ఏం పీకించినాం? ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు అయింది? 2 టర్ల బడ్జెట్ 6 లక్షల కోట్లు వేసుకో. 2,80,000 70,000 కోట్ల దాని తప్పు. 8 లక్షల కోట్లలో ఏ కాన్ ఎరగలే మేము. ఏ కాన్ ఎరగలేదే. నాకు ఇప్పటికి అదే అనిపిస్తాను. నాకు రూపాయి నీ చేతి మీద నేను రూపాయి తీసుకుందిలే మనం మాత్రం 8 లక్షల కోట్లు అయిపోయాయి. 8 లక్షల కోట్లలో ఈ జూబ్లీస్కి ఏమైనా వీక్ ఇచ్చినామా? అది కూడా లే. అసలు ఆ ప్రశ్నే వద్దు మనకు. పాస్ అసెంబ్లీలో పాస్ అని చెప్పాలి అంతే. పని చేసినామని చెప్పి ఒక్కటన్నా ఇల్లా ఇంకో ఇవాళ టీషర్ట్ వేసుకుని రాలి. ఆరోగ్య గ్యారెంటీలు ఇచ్చినాం, 25,000 మహిళలకు ఇచ్చినాం, మహాలక్ష్మణం చేసినాం. ఇక మహాలక్ష్మి అంటే మామూలు మహాలక్ష్మి కాదు. ఏమంటారు, బ్రిడ్జిల కింద మానభంగం చేసి మర్డర్ చేయబడతారు, రోడ్ల పైన మానభంగం చేసి మర్డర్ చేయబడతారు. నిన్ననే జూబ్లీస్ లో ఒక మానభంగం జరిగింది. అదిలే, అదంతా మనకొద్దు. మనకు కేసీఆర్ మిత్రుడే కావాలి, మన బతికే కదా. మనకేమో పని చేతనైతే కదా, పని చేత కాదు కదా. ఇంకా బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు పెడతామని, ఒకడ ఎన్టీఆర్, ఒకడ పీజేఆర్, రేపు ఇంకొకడ మందిని ముంచిన మల్లేశ గారి పేరు కూడా పెట్టుకో. మాకేం సంబంధం? మాకు పని కావాలి, అది చేత కాదులే. మహిళలతోని నీచాతి చండాలమైన రాజకీయం చేస్తున్నా యనుమల రేవంత్ రెడ్డి గారు మీకు 100 కోటి దండాలు. మీ దమ్ముంటే మహిళలు అంటారు కదా, రాష్ట్రం మొత్తం మనకేం వద్దులే. ఓన్లీ జూబ్లీస్ లో ఉన్న మహిళలకు 20,000 రూపాయలు చొప్పున 23 నెలల పైసలు వీకిచ్చి ఓటాడు. ఈ వీకిచ్చి ఓటాడితే ఆడికే నువ్వు తోపు అన్నట్టుగా, తురుము అన్నట్టు మా అన్న తురుము అని చెప్తాను నేనే. అది చేత కాదులే మనకు. ఇంతవరకు అయితే ఏమైనా సిల్క వలికింది అలా. ఇక బోరబండలో కాంగ్రెస్ రోడ్డు షోకు హాజరైన పాపం కూలీలు అంతా అనకూడదు కానీ వాళ్ళంతా కూలీలు, అటా కూలీలు, పోరగాలు, చదువుకునే పోరలు 1000 రూపాయలకు 500కు ఆశపడి వాళ్ళ బతుకులు ఆనే ఆగిపోయినాయి. మన జూబ్లీస్ ప్యాలెస్ పక్కన ఉంటారు. మన జూబ్లీస్ ప్యాలెస్ పక్కన మన ప్యాలెస్ 1, ప్యాలెస్ 2 కట్టుకున్నాం. వాళ్ళ బతుకులు ఏం మార్చలేములే మనం. 100 కోట్లు ఉన్నాయి మనకు, కానీ ఆట ఏకాన్ని ఎరగరాలు. లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఏకాన్ని ఎరగలే. ఇప్పుడు ఈ అంతులేని మునగాడు, అంతులేని పెద్దన్న, రాకెట్లో పుననాడు రాకెట్లు కట్టుకునే పెద్దన్న అడుగుతారు మరి జూబ్లీస్ లా, మా మహిళలకు 2,500 రూపాయలు చొప్పున 23 నెలలకు రావాలి, అది వీకిచ్చి ఓటేస్తాం బాజాబ్తా, నీకే వేస్తాం పో. అది ఫస్ట్. కోటీశ్వర్లం చేయాలంటే మరి ముందు కొసెళ్ళాలి కదా. మనం కొసెళ్తే కోటీశ్వర్లం చేస్తామా చేయమా చూద్దాం. ఇంతవరకు అయితే వీళ్ళు రాసిండు. ఇప్పుడు ఇది ఒక చిన్న పాయింట్ రాసిండు. ఈ దుర్మార్గులు చేసిన మోసం అన్యాయంపై సొంత జైల్లో కవిత ఇప్పుడు ఇల్లు తిరుగుతూ కండతడి పెడుతుంది. మనమేం ఎగురు పెట్టినా కూడా కండతడి పెడతాను.
ఏం దుర్మార్గం చేసి రేపు ఎడుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సోపత్ చేసిర్రా ఏమన్నా నీతో? కేటీఆర్ అంటాయన కానీ కేసీఆర్ అంటాయన కానీ ఎడుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కల్వకుంట్ల కవితలక మనతో సోపత్ చేసిర్రా, మనతో దందాలు చేసిర్రా? చేయలేదు కదా. ఎందుకు కల్వకుంట్ల కవితక పైన అంత ఇష్టము, అంత అభిమానం ఎందుకు? ఎందుకు ఎమ్మెల్సీ అంటారుగా స్పీకర్ ఫార్మాట్ ఇచ్చినంతవరకు ఎందుకు యాక్సెప్ట్ చేయలే? జనాలకు అవన్నీ తెలియదా? కన్న తండ్రిని మోసం చేస్తూ ఒక కిరాతకుని వెంట నిలబడి అలా ఈ రాష్ట్రంలో తండ్రిని అపాసుపాలు చేస్తున్న దుర్మార్గురాలుగా ఇలా కవితగా కనిపిస్తలేదా ప్రజలకు? మాట్లాడదామైనా ఇరు మహిళల గురించి ఎంత సక్కమైన సంసారాలుగా మాట్లాడతారో, మరి సవితా ఇంద్రారెడ్డి గారిని ఏ రకంగా అవమానించినా మాట్లాడలేదు అసెంబ్లీ సాక్షిగా. ఆహా వద్దు, మనకు అవన్నీ ఎందుకు? మనం చేసిన 8 లంగాపల్లలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబానికి అభివృద్ధి, లక్షల కోట్ల అప్పు తేవాలి, ఒక పథకం కూడా వీకిచ్చేది ఏమొద్దు, అభివృద్ధి చేసేది ఏమొద్దు, ఏది వద్దు. అభివృద్ధి అంటే కేసీఆర్ చాలా గదే. కేసీఆర్ కేటీఆర్ అయితే మనం సంసారం అయిపోతాం. ఇక మనకు ఓట్లు పడుతూనే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు పడతాయి, పార్లమెంట్ ఎన్నికలు పడతాయి, ఇప్పుడు బై ఎలక్షన్ కూడా పడతాయి. ఇదంతా ఒకవేళ ఏమైనా మనసు నుండి ఏంది అయ్యా అంత అంటారుగా, అప్పుడు ఏం చెప్తారంటే ఇగో నాకు ఓటు వేయకపోతే నీకు రైతు బంధు రాదు, రుణమాఫీ రాదు, పెన్షన్లు రావు, ఇట్లా బ్లాక్ మెయిల్ కన్నా తీయాలి. ఇంతకు మించి మనం ఇవ్వగలిగేది ఏంటి? శతకోటి దండాలు నాయన. ఈ మహిళత్వం రాజకీయాలు బంధు పెట్టి ఏమైనా మహిళలకు చేయగలిగితే చేయాలని కోరుకుంటాను. ఇక నీతోని కాదులే, అది వేరే విషయం. కానీ ఈ 22 ఏమంటారా గూట్లో ఉన్నది వీకినా ఏట్లో ఉన్నది వీక్తుంది. 22 నెలలకి వెళ్ళి వీకింది కానీ ఇప్పుడు ఈ ఒక్క నెలకు వచ్చింది వీక్తాడు. ఇప్పుడు ఇంకా చూడాలి మనం. ఓట్ల కోసం ఓట్ల పిచ్చగాడు వచ్చింది ఇప్పుడు, అంతే. ఓట్ల పిచ్చగాడు వచ్చి మాట్లాడతాడు. నిన్నగాక మొన్న ఆమె మహబూబ్ నగర్కు వచ్చి ఏడ్చింది. ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటిపై ఆరోపణలు చేయదు, ఎంత బాధ ఉన్నా తనలోనే దిగమింగుకొని పుట్టింటి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అంత కిరాతకమైన రాజకీయం చేపిస్తుంది నువ్వే కదా. ఒక్కసారన్న ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నాకు కవితకు సంబంధాలు లేవు అని నువ్వు నోటకెళ్ళి పలికితే చూడాలనుకుంటున్నా. మనం పలకలేములే కానీ ఇంకేంది. మరి ఈ దుర్మార్గులు ఆడబిడ్డను ఎంత కష్టపెట్టి ఉంటారో ఆలోచించండి. అందుకే ఆమె బయటకు వచ్చి వీళ్ళ భాగవతం చెప్తున్నది. తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకున్న దుర్మార్గులు వీళ్ళని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుందని చెప్పేసి రేవంత్ అన్న అంతులేని అభిమానం చూపిస్తాడు కవితకు. పైన కవితకు వీరాభిమానం అయిపోయింది, ఫ్యాన్ ఏసీ అయిపోయింది అంతా. ఏం రేవంత్ అన్న ఆడబిడ్డల పైన మనకి ఏ పార్టీ గౌరవం ఉందో మనకు తెలియదా? చూడలే అసలు కవిత అనే ఒక ఎపిసోడ్ లేకపోతే మన ముఖ్యమంత్రి అయితే ఇగో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, అందుకే కవితను అరెస్ట్ చేస్తారు. అప్పుడు గుర్తు రాలే ఆడబిడ్డ బాధలు? అప్పుడు గుర్తు రాలే కదా రేవంత్ అన్న. మనం చేసిన లంగా ప్రచారాలు, సోషల్ మీడియాలో ఒక కథ నడిపించి కవితను వాడుకొని చేస్తున్న దుర్మార్గమైన రాజకీయాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. అసలు జూబ్లీహిల్స్ కి కవితకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ ఆమె పోటీ చేస్తాడా? ఏం లేదు. ఆడ కేసీఆర్ ను అదే రకంగా కేటీఆర్ బదనాం చేయాలి. మరి నీ అన్నదమ్ములు చేసే లత్కోరు పనుల గురించి మాట్లాడడం అవుతుంది. వాడేమో సర్పంచ్ కూడా గది లేనివాడు వాడు ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతాడు. ఇవాడేమో మొత్తం దండాలు వేసుకొని బతుండు. ఇది ఇందిరామ రాజ్యం. ఇప్పుడు మన రాజ్యం పేరు ఇందిరామ రాజ్యం. ఎనుముల రాజ్యం అంటారు జనాలు. ఎనుముల రాజ్యం, ఎగవేతల రాజ్యం నడుస్తుంది. ఈ రాజ్యం గురించి మనకొద్దు. జూబ్లీస్ లో ఏం పథకాలు వచ్చినాయి, ఏం అభివృద్ధి జరిగింది, 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలైనయా, 700 రోజులైనా అమలైతాయా, లేదు 1000 రోజులైనా అమలైతాయా? అది వద్దు మనకు. ప్రజలకు వాస్తవాలు చెప్పే తమ్మన కాడ ఎక్కడి పాటు. సో ఇది మన నల్లమల్ల పులి ఇక ఫండ పెట్టి తొక్కి పీకర్లు కట్టి ఇదే. ఇది ప్రచారం. ఇదే ప్రచారంతో రేపు జూబ్లీస్ లో గెలుస్తాడట. గెలిపిరు, మరి గెలిపిస్తే మీరు మంచోళ్ళే.